78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేళ యావత్ రాష్ట్రం ఒకవైపు నెల్లూరు జిల్లా కావలి పట్టణం, మరోవైపు స్వాతంత్ర దినోత్సవం వేడుకల వేళ కావలి గడ్డపై జరిగిన అద్భుతం ఏంటి? ఐకానిక్ ఆలోచన నిర్మాణంపై ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డితో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేళ యావత్ రాష్ట్రం ఒకవైపు, నెల్లూరు జిల్లా కావలి పట్టణం ఒకవైపు ఈరోజు జాతి గర్వించే విధంగా 100 అడుగుల స్తూపంపై సగర్వంగా జాతీయ జెండా రూపకర్త కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మన ముందున్నారు. సార్, ఈరోజు చెప్పండి, ఈరోజు జాతీయ జెండాని ఈరోజు సగర్వంగా నిలిపారు, అలాగే మహనీయులని ఈరోజు కావలి నియోజకవర్గానికి, కావలి పట్టణ ప్రజలకు పరిచయం చేశారు. అంటే ఇలాంటి ఐకానిక్ ఒక ఐడియా అంటే ఎలా వచ్చింది ఈ ఐడియా? దీనికి గల కారణాలు ఏంటి? సేవ చేయాలని తపన, ఉండూరు మీద మమకారం, దేశం మీద భక్తి అన్నీ ఉంటే, చెయ్యాలని దృఢ సంకల్పం ఉంటే ఎన్ని ఐడియాలైనా వస్తాయి. కావలి ప్రజలందరూ కూడా కావలి మీద మమకారం పెంచుకోవాలి. కావలిలో పుట్టి, కావలిలో పెరిగి, కావలి వాయువుతో ఎదిగి ఎంతోమంది ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వాళ్ళందరూ కూడా కావలిలో జ్ఞానాన్ని నేర్చుకున్నారు. వాళ్ళు కావలిలో వాళ్ళందరికీ ప్రేరణ రావాలి, కావలిని ప్రేమించాలి, కావలి కోసం ఎంతో కొంత సేవ చేయాలని ఆలోచన రప్పించేందుకు, కావలిలో నివసించే ప్రతి ఒక్క వ్యక్తికి కావలి మీద మమకారం తెలుసుకునేందుకు ఐ లవ్ కావలి అనేటువంటి సింబల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక సెల్ఫీ పాయింట్. కావలికి బంధువులు వచ్చినా లేదా మిత్రులు వచ్చినా, ఆ కొత్తగా అధికారులు వచ్చినా కూడా మొట్టమొదటి ఈ ప్రాంతానికి తీసుకొచ్చి సెల్ఫీ పాయింట్లో ఫోటో తీయండి అని చెప్పి నేను అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా. మన ఊరికి వచ్చిన వ్యక్తులను మన ఊరిని ప్రేమించాలి. అదేవిధంగా ఉద్యోగ ధర్మం కోసం మన ఊరికి వచ్చినప్పుడు ఈ సీటు, ఈ నేల ఇవన్నీ కావలిలో ఉద్యోగం చేసినంత కాలం వాళ్ళని కావలిని ప్రేమించాలి. ఆ ప్రేమ వాళ్ళ కలిగేందుకు ఐ లవ్ కావలి దగ్గర ఒక ఫోటో తీసుకున్న అధికారులందరూ కూడా కోరుకునేందుకు ఈరోజు ఐ లవ్ కావాలని ఏర్పాటు చేయడం జరిగింది. భారతీయులను మనం ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని యుద్ధాలు వచ్చినా, ఎన్ని విపత్కర పరిస్థితుల ఆ జెండా నీడ ఉన్నంత కాలం మనకి భయం లేదనేటువంటి ఒక భావన కల్పించేందుకు ఇక్కడ ఐ లవ్ 100 అడుగుల ఎత్తులో జెండాని స్థాపించడం జరిగింది. ఇది ఒక సెల్ఫీ పాయింట్గా పెట్టాం. ఈ సెల్ఫీ పాయింట్లో ఎక్కడ మనిషి ఫోటో దిగినా రైట్ సైడ్ గాంధీ మహాత్ముడు, లెఫ్ట్ సైడ్ ఎన్టీ రామారావు గారు నిలువెత్తు అద్దాల రూపంలో ఈరోజు వాళ్ళిద్దరు ప్రతిబింబిస్తున్నారు. సార్, ఒక చిన్న విషయం, ఈరోజు ఏదైతే ఈ సెల్ఫీ పాయింట్ని రాజ్ న్యూస్ వీక్షకుల కోసం ఒకసారి మీరు వివరించగలరా? ఫస్ట్ నుంచి ఒక ఫోటో దగ్గర నుంచి కానీ. మొట్టమొదటి వ్యక్తి గాంధీ మహాత్ముడు. హింసావాదంలో కాదు, అహింసావాదంలో దేశానికి స్వతంత్రం తెచ్చిన వ్యక్తి గాంధీ మహాత్ముడు. ఇప్పుడు కూడా గాంధీ మహాత్ముడు మనం అందరం తలుచుకోవాలి, కొలుచుకోవాలి, ఆరాధించాలి. కారణం ఆయన చూపించిన అహింసా మాదం ఎప్పుడు కూడా ప్రజల జీవితాల్లో వెలుగునిస్తూనే ఉంటుంది. రౌద్రం కాదు, సామాన్యత ఎప్పుడు మన జీవితానికి సాఫల్యం ఉంటుంది. దానికి చూపించిన మహాన్ మార్గదర్శకుడు గాంధీ గారి చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పింగళి వెంకయ్య గారు తెలుగువాడిగా పుట్టి జియాలజీలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసుకొని ఉద్యోగరీత్యా నెల్లూరు జిల్లా గూడూరులో మైకా గనుల్లో 1922 నుంచి 1944 వరకు కూడా ఈ నెల్లూరు జిల్లాలో నివసిస్తూ ఈ జాతీయ జెండాని రూపకల్పన చేసిన వ్యక్తి శ్రీ పింగళి వెంకయ్య గారు. ఆయన ఆదర్శంగా తీసుకోవాలన్న ఆలోచనతో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేశం మంది, ఈ దేశంలో ఎన్నో నదులున్నాయి, ఎన్నో భాషలున్నాయి, అన్నిటినీ ప్రేమించాలని చెప్పి ప్రకృతిని పోలుస్తూ గేయ రచన చేసినటువంటి రవీంద్రనాథ్ ఠాగూరు, నోబెల్ బహుమతి గ్రహీత అయినటువంటి రవీంద్రనాథ్ గారి చిత్రపటాన్ని పెట్టడం జరిగింది. వందే మాతరం గీతాన్ని రచించి భారతదేశానికి ఈ దేశం నాది, ఈ దేశం కోసం మనం ఎప్పుడూ నిరంతరం పరితపించాలని ఉద్వేగమైనటువంటి వందే మాతరం గీతాన్ని రచించిన బకింగం చటర్జీ గారి చిత్రపటాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తెలుగు నేల, తెలుగు వాడి, తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని, మా తెలుగు తల్లికి ఆ తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరికీ ఒక తల్లి ఉంది, ఆ తల్లి పేరే తెలుగు తల్లి. అందుకని మా తెలుగు తల్లికని పాటలు రచించి పాడినటువంటి శంకరాబాడి సుందరాచారి గారి
చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో మంది పేదలు వలసలు పోతున్నారు, కులవృత్తుల వారిగా విడిపోతున్నారు, కులవృత్తులకే పరిమితం అవుతున్నారు. వాళ్ళల్లో కూడా విద్య రావాలి, జ్ఞానం రావాలి, సముపార్జించాలి, వాళ్ళు కూడా సమాజంలో ఉన్నత స్థాయికి రావాలని కొనియాడి కష్టపడి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినటువంటి ఈ మన మహాత్మా జ్యోతి పూలేరావు గారి చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున అందరికీ మార్గదర్శకుడు. ఈరోజు భారతదేశంలో మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే రాజ్యాంగ నిర్మాతగా ఉండి రాజ్యాంగానికి సృష్టించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అదేవిధంగా బాబు జగజీవన్ గారు మన దేశానికి మొట్టమొదటి స్పీకర్గా పనిచేస్తూ అణగారిన వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చి ఎక్కడ అణగారిన వర్గాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా స్ఫూర్తినిచ్చినటువంటి బాబు జగజీవన్ రావు గారి ఫోటోని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళందరూ కూడా తమిళుల కింద బతికిన రోజుల్లో, ఆంధ్ర అంటే అసహ్యంగా చూసే రోజుల్లో, మద్రాసు వాళ్ళుగా తమిళనాడు మనం చిత్రీకరించే రోజుల్లో తెలుగు గౌరవం కావాలి, తెలుగు భాషగా ఒక రాష్ట్రం ఉండాలి, దీనికోసం తన ప్రాణ త్యాగం చేస్తానని చెప్పి 56 రోజుల పాటు పొట్టి శ్రీరాములు గారు మెడ్రాస్ రాష్ట్రంలో అమరులైన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే అటువంటి మహోన్నతమైనటువంటి అమరజీవి మన పొట్టి శ్రీరాములు గారి చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నీలం సంజయ్ రెడ్డి గారు తెలుగువాడిగా పుట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి తెలుగువాడి యొక్క గొప్పతనాన్ని ఢిల్లీ నడిబొడ్డులు తీసుకెళ్లి ఈ దేశానికి రాష్ట్రపతిగా పనిచేసినటువంటి నీలం సంజీవ్ రెడ్డి గారిని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. తెలుగువాడిగా ఉండి తెలుగు ముఖ్యమంత్రిగా పనిచేసి అపర చాణక్యుడిగా గ్లోబలైజేషన్ తీసుకొచ్చి ఆర్థిక సంస్కరణల సృష్టికర్తగా ఈ రోజు నేషనల్ హైవేస్ అన్ని ఉన్నాయంటే వాటన్నిటికీ కారణం పివి నరసింహారావు గారు. అందుకని ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అబ్దుల్ కలాం గారు మిసైల్ ఆఫ్ ఇండియా. ఈరోజు ఎన్ని యుద్ధాలు వచ్చినా మన భారతదేశానికి ఏమీ కాదు అని ధైర్యం వచ్చింది అబ్దుల్ కలాం వల్ల. అటువంటి శాటిలైట్ రంగాన్ని అభివృద్ధిపరిచి భారతదేశ రాష్ట్రపతిగా పనిచేసి నిడారంబర జీవితాన్ని అనుభవిస్తూ రాష్ట్రపతి హోదాలో కూడా తన సొంత అన్న ఇంటికి వస్తే ఆయనకు పెట్టిన భోజనం కూడా ప్రభుత్వ డబ్బులతో కాదు, నా సొంత జీతాలతో పెడతానని చెప్పి మహోన్నతమైనటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం గారు. వారి యొక్క చిత్రపటాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశం వెలుపల ఇతర దేశాల్లో పుట్టి భారతదేశం పుణ్యభూమి, నేను సేవ చేయాల్సింది భారతదేశానికి అని చెప్పి భారతదేశానికి విచ్చేసి ఎనలేని సేవలు చేసి కొన్ని వందల ఆశ్రమాలు స్థాపించి అమ్మగా మిగిలిపోయి మదర్ తెరీసా గారి చిత్రపటాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగువాడిగా పుట్టి నెల్లూరు జిల్లా వాసిగా ఎదిగి గాయకుడిగా కొన్ని వేల పాటలు పాడినటువంటి మహోన్నతమైన గలం కలిగిన శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పేద కుటుంబంలో పుట్టి ఉదయగిరిలో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయ్యి మన ప్రాంత వాసిగా ఉండి ఈ ప్రాంతంలో నడియాడినటువంటి వ్యక్తి, దేశ నడిబొట్టిన ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తిని ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి చిత్రపటాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి వ్యక్తుల యొక్క చిత్రపటాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు, ఎన్టీ రామారావు అనగానే గుర్తొచ్చేది తెలుగుదేశం. 9 నెలల కాలంలోనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తెలుగువాడి యొక్క పౌరుషం, తెలుగువాడి యొక్క గొప్పతనం, తెలుగు భాషలో ఉండే తత్వాన్ని దేశానికి చూపించి తెలుగు భాషను 2వ భాషగా దేశంలో గుర్తింపజేసేటట్టు చేసినటువంటి మహనీయుడైనటువంటి ఎన్టీ రామారావు గారిని నిలువెత్తు రూపంలో కూడా చూపడం జరిగింది. కావలలో పుట్టి నాటక రంగంలో ఎనలేని సేవలు చేసినటువంటి సినిమా రంగంలో ప్రవేశించి విలన్గా వివిధ భిన్నమైనటువంటి పాత్రలకి కత్తి పట్టి నాట్యం చేయాలన్నా, కత్తి పట్టి యుద్ధం చేయాలంటే రాజనాల గారు ఉండాలి అన్నంతగా పేరు తెచ్చుకున్నటువంటి మహానటువంటి రాజనాల గారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. 22 సంవత్సరాల వయసులో భూస్వామి కుటుంబంలో పుట్టి మెడ్రాస్ రాష్ట్రంలో చదువుకొని ఈ కావలికి ఎంతో కొంత సేవ చేయాలన్న ఆలోచనతో ఇక్కడ జేబీ కాలేజీని స్థాపించి దాదాపు కొన్ని లక్షల మందికి చదువుకునేదానికి అవకాశం కల్పించినటువంటి దొట్ల రామచంద్రారెడ్డి గారి చిత్రపటాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 1952 నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అందరినీ కూడా ఇక్కడ 11 మంది పనిచేయడం జరిగింది. ఈ 11 మందిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆఖరుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, వీళ్ళందరూ 11 మంది ఒకేతో
ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక ఎత్తు. ఇంతమంది నాతో కలుపుకొని 11 మంది ఎమ్మెల్యేలుగా పనిచేసిన కావలి అభివృద్ధి కంటే కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కావలికి చేసిన అభివృద్ధి నా భూతో భవిష్యత్తు ఇంకా జీవితంలో ఎవరు చేయలేనటువంటిది. ఈరోజు కావలి బ్రహ్మం గారు చెప్పినట్టు కాలజ్ఞానంలో కనకపట్నం కాబోతుందంటే దానికి ప్రధానమైన కారకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. కావలికి ఎయిర్పోర్ట్ ఇచ్చాడు, కావలికి జువల్దీన్ హార్బర్ ఇచ్చాడు, కావలికి రామాయపట్నం ఇచ్చాడు. ఈరోజు ఇండస్ట్రియల్ అబ్బగా 4000 ఎకరాల్లో ఇండస్ట్రీలు కట్టబోతున్నారు. అన్ని సౌకర్యాలు కల్పించి కావలిని కాపు కాస్తున్నటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారి చిత్రపటంతో కలిపి ఇక్కడ 30 ఫోటోలని ఇక్కడ ఆవిర్భవించడం జరిగింది. 30 మంది వ్యక్తులు కూడా వివిధ రంగాలలో రాణించినటువంటి వ్యక్తులే. అందుకని సెల్ఫీ పాయింట్ లో వివిధ మూర్తులతో పాటు ఐ లవ్ కావాలని ప్రేరణ కలిగించేందుకు, అదే విధంగా సెల్ఫీలు తీసుకునే దానికి ఆహ్లాదకరంగా ఉండే వాతావరణం కూడా క్రియేట్ చేస్తూ ఈ రోజు దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మన నెత్తిన ఉన్నంత కాలం ధైర్యం వస్తుంది, తెగింపు వస్తుంది, పోరాడాలనే దృఢత్వం వస్తుంది. ఆ జెండా ఆవిష్కరించిన వ్యక్తి వెంగళ వెంకయ్య గారు. ఈ జెండాని 3 రంగులుగా కాదు మనం చూడాల్సింది, దీని యొక్క పరమార్థాన్ని చూడాలి. కాషాయ రంగు అమరవీరుల యొక్క ప్రతీక, 3,15,00,000 మంది ప్రాణ త్యాగం, నలుమూలల వాళ్ళ నుంచి వచ్చిన రక్తం, రౌద్రానికి పోరాటానికి చిహ్నంగా కాషాయ రంగుకి జెండాలో చూపడం జరిగింది. భారతదేశంలో దాదాపు 1600 కులాలు ఉన్నాయి, రకరకాల భాషలు ఉన్నాయి, అందరూ మతాలు ఉన్నాయి, అందరూ కలిసిమెలిసి భారతదేశంలో ఉన్నారు. అందరు భారతీయులు స్వచ్ఛంగా ఉంటారు, స్వేచ్ఛగా ఉంటారు, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. హృదయంలో మనసు ప్రశాంతత ఉంటుంది. ఆ ప్రశాంతతకు మారుపేరుగా తెలుపు రంగుని ఏర్పాటు చేయడం జరిగింది. 3వది పచ్చ రంగు. ఈ దేశం పాడి పంటలతో పచ్చదనంతో రైతులు ఎప్పుడు కూడా పంటలు పండిస్తూ ఈ దేశం పచ్చగా ఉంటుంది అని చెప్పేదాన్ని నిర్వచనంగా 3వ రంగుని ఏర్పాటు చేయండి. ఈ 3తో పాటు తెలుపులో ధర్మచక్రాన్ని, అశోక చక్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధర్మచక్రం ఎన్ని న్యాయస్థానాలు వచ్చినా, ఎన్ని చట్టాలు వచ్చినా, చట్టాలు న్యాయస్థానాల కంటే భారతదేశంలో ధర్మం పైన ప్రజలు నడుస్తారు. ఆ ధర్మ ప్రతీతిగానే ప్రజలు పనిచేయడం జరుగుతుందని చెప్పేదానికి అక్కడ ధర్మచక్రాన్ని 24 లైన్లతో ఏర్పడిన ధర్మచక్రాన్ని అక్కడ స్థాపించడం జరిగింది. ఆ ధర్మచక్రం బులుగు రంగులోని నీలి రంగులోనే ఉండాలని కూడా చెప్పడం జరిగింది. దీని వెనక ఈ భారతదేశాన్ని కాపు కాయడానికి 3 పక్కల సముద్రం ఉంది, నీళ్లు ఉన్నాయి. ఆ నీటి రంగే నీలి రంగు. ఆ రంగును ప్రతిబింబ చేస్తూ ఈ రోజు ఆ జెండాలో ధర్మచక్రంలో నీలి రంగుతో చూపించినటువంటి ధర్మచక్రం మహనీయుల యొక్క ఆలోచనలు. ఈరోజు సైన్స్ ఎంతో విప్లవంగా పెరిగిన రోజుల్లో, కంప్యూటర్ వ్యవస్థ పెరిగిన రోజుల్లో కూడా లేని రోజుల్లో ప్రజలు మనకి ఇచ్చినటువంటి భావాలను ఒక్కసారి ఆలోచించి వాటిని పుణికిపుచ్చుకొని పూర్వీకుల యొక్క దీన గాథలు, పూర్వీకుల యొక్క హిస్టరీ మనం ఒక్కసారి చదవగలిగితే ఈ దేశం యొక్క గొప్పతనం తెలుసుకోవాలన్న ఆలోచనతోనే ఇక్కడ జాతీయ జెండాను ఏర్పాటు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఏదైతే కావలి నియోజకవర్గానికి సంబంధించి కావలి పట్టణంలో ప్రధానంగా ఏదైతే స్వాతంత్ర సమరయోధులు మహనీయులను గుర్తు చేసుకుంటూ, అలాగే ఏదంటే కావలి ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకి చాటినటువంటి మహనీయులని ఇక్కడ గుర్తు చేసుకుంటూ 1952 నుంచి ఇప్పటి వరకు ప్రాతినిధ్యం వహించినటువంటి శాసనసభ్యులను కూడా ఇక్కడ మననం చేసుకుంటూ ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేశాం. అలాగే కావలిపై ప్రేమను పెంచేందుకు ఐ లవ్ యూ కావలి అనే సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశాం. అలాగే భారతీయులందరూ సగర్వంగా తలెత్తుకుని ఉండే విధంగా 100 అడుగుల స్తూపంపై జాతీయ జెండా కూడా ఏర్పాటు చేశామంటూ కూడా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, కావలి సెల్ఫీ పాయింట్ నుండి. Yeah.
ఒకరు మాట్లాడతారు, ఆ తర్వాత ఒక నాట్యం ఉంటుంది, ఒక పాట. ఎక్కడ కూడా రాజకీయాలకు తావులేని కార్యక్రమం.